స్టిగ్మా టు మెంటల్ ఇల్నెసెస్. అంటే ఒకవేళ ఏదైనా మానసిక జబ్బు ఉంది, దాని గురించి ఎక్కువ భయపడడం గానీ, వేరే వాళ్ళేమో అనుకుంటారని, దాని గురించి ఈ మధ్య కాలంలో స్టిగ్మా అనేది చాలా విపరీతంగా చూస్తున్నాం. ఈ కాలమనే కాదు, ఇంతకుముందు గూడా ఒక 20 ఇయర్స్ బ్యాక్ గానీ, 30 ఇయర్స్ బ్యాక్ గానీ, 40 ఇయర్స్ బ్యాక్ కానీ మనం చూసుకున్నట్లయితే, ఈ మానసిక జబ్బులకి ఎక్కువ అవగాహన అనేది లేదు. సో, పురాతన కాలంలో ఎవరన్నా ఎక్కువ సూసైడ్స్ చేసుకొని చనిపోవడము, లేకపోతే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంకా లేకపోతే రోడ్ మీద ఎక్కువ తిరగడము, అంటే బట్టలు తీసేసుకొని, లేకపోతే ర్యాగ్ క్లోత్స్‌లో, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ కేర్ తగ్గిపోయి, ఇట్లా తిరుగుతుంటారు చాలామంది. సో, వాళ్ళని చూసి ఒకవేళ వాళ్ళలో గూడా స్టిగ్మా పుడుతుంటదనమాట. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని వదిలేస్తారు. సో, అదెందుకు చేస్తారంటే, దానికి బేసిక్ రీజన్ ఏంటంటే స్టిగ్మా. సో, ఈ స్టిగ్మా అనేది ఎందుకొస్తదంటే అవేర్‌నెస్ లేకపోవడం. అంటే నార్మల్ పబ్లిక్‌లో అవేర్‌నెస్ లేకపోవడం, మానసిక జబ్బుల గురించి అవేర్‌నెస్ లేకపోవడము, మానసిక సమస్యలు ఇట్లా స్కిజోఫ్రీనియా గానీ, బైపోలార్ డిజార్డర్ గానీ, అడిక్షన్ డిజార్డర్స్ కానీ, యాంగ్జైటీ డిజార్డర్స్, ఫోబియాస్, డిప్రెషన్ ఇట్లాంటి మానసిక సమస్యలకి అవేర్‌నెస్ లేకపోవడం. వీటికి ట్రీట్మెంట్ లేదు అని చాలామంది అనుకుంటారు. ఈ స్టిగ్మా అనేది మానసిక జబ్బులు ఒక్కటే కాదు, ట్రీట్మెంట్‌కి కూడా ఉంటది. సో, చాలామంది అనుకుంటారు మందులు వాడితే ఈ మానసిక జబ్బులకి వాటికి అడిక్ట్ అవుతారేమో అని. సో, ఈ స్టిగ్మా అనేది తొలగించాలి. సో, మానసిక జబ్బులకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ చాలా ఉన్నాయి. వాటికి అడిక్ట్ కారు. సో, బేసిక్‌గా ఈ అవగాహన అనేది ఉంటే రైట్ టైంకి అప్రోచ్ అవ్వగలుగుతారు. సో, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ అప్పుడప్పుడు కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు. వీడికి పిచ్చుంది, వీడికి మెంటల్ ఉంది అనేది సాధారణంగా మనం చూసినట్లయితే ఎక్కువగా వినే వర్డ్స్ అన్నమాట. సో, ఇట్లాంటి వర్డ్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో, అవేర్‌నెస్ ఎట్లా క్రియేట్ చేయాలి? సో, వీటి గురించి అవగాహన కలగడము, బేసిక్‌గా సింప్టమ్స్ ఏముంటాయి, మానసిక సమస్యలకి సింప్టమ్స్ ఏముంటాయి, వాటిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాటిని ఎట్లా ఐడెంటిఫై అవ్వాలి, వాటి గురించి ఎక్కువగా తెలుసుకున్నట్లయితే తర్వాత ఎట్లాంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి, కౌన్సిలింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి, ఇంకా ట్రీట్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ మధ్య. సో, రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెసెస్ లైక్ స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, అడిక్షన్ డిజార్డర్స్ కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసీడీకి, ఇంకా చైల్డ్‌హుడ్ మెంటల్ ఇల్నెసెస్ లైక్ ఆటిజం కానీ, ఏడీహెచ్‌డీ కానీ, చిన్నపిల్లల్లో కూడా మనము ఈ మధ్య కాలంలో డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి విపరీతంగా చూస్తున్నాం. సో, వీటిలో అవగాహన అనేది ఉండాలి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానసిక సమస్యలకి కరెక్ట్ టైమ్ ఆఫ్ అప్రోచ్ ఉంటే మనము కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. పురాతన కాలంలో ఎక్కువ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి లేవు. చాలా మటుకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో, కరెంట్ షాక్ ట్రీట్మెంట్ అనేది కూడా ఈ మధ్య చాలా సేఫ్ అన్నమాట. సేఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. ఒకవేళ ఎవరన్నా ఎక్కువ కోపం రావడం కానీ, ఎక్కువగా సూసైడల్ టెండెన్సీస్ ఉండడము, లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇంకా బాగా గొప్పగా మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ చూసినట్లయితే మనము బైపోలార్ డిజార్డర్ లక్షణాలు అంటాం. సో, ఈ బైపోలార్ డిజార్డర్ ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఈ డిప్రెషన్ కానీ సివియారిటీ ఎక్కువ ఉన్నా, స్కిజోఫ్రీనియా సివియారిటీ ఎక్కువ ఉన్నా, లేకపోతే మందులకి ఇంప్రూవ్మెంట్ రావట్లేదని గుర్తిస్తే వాటికి ఈ కరెంట్ షాక్ ట్రీట్మెంట్ అంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అనేది ట్రీట్మెంట్ ఇస్తాం. సో, ఇది సేఫ్. మెడిసిన్స్‌తో పోలిస్తే తొందరగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీకి. సో, చాలామంది చూస్తుంటారు సినిమాల్లో కరెంట్ షాక్ అంటే ఒకసారి ఇవ్వగానే గట్టిగా అరవడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ అట్లా ఉండదు. ఇట్ ఈస్ అ సేఫ్ మెథడ్. వాటిని అనస్థీషియా ఇచ్చే చేస్తారు. సో, వాటి గురించి ఎక్కువ భయపడొద్దు. స్టిగ్మా టు మెంటల్ ఇల్నెస్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ స్టిగ్మా టు ట్రీట్మెంట్ షుడ్ బి అవాయిడెడ్. సో, చిన్న పిల్లల నుంచి చూసుకున్నట్లయితే స్కూల్‌కి వెళ్ళకపోవడము, స్కూల్‌కి ఎక్కువ బంక్ కొట్టడం కానీ, పిల్లవాడు వేరే అడిక్షన్స్‌కి లోనవుతున్నాడు. అంటే ఎక్కువ సిగరెట్స్ తీసుకోవడం కానీ, ఎక్కువ క్యానబిస్ అంటే గాంజా తీసుకోవడం కానీ, చిన్న వయసు పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఎక్కువ ట్రై చేయాలనిపించడము, ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా ప్రెషర్ చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో,
10 ఏళ్ల వయసు పిల్లల్లో కూడా మనం అడిక్షన్స్ అనేవి చూస్తున్నాం. సో, ఈ అడిక్షన్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి? సో, స్టిగ్మా. ఒకవేళ స్టిగ్మా చూసుకుంటే పేరెంట్స్ ఒకవేళ వాళ్ళని పట్టించుకోకపోవడము, ఒకవేళ వాళ్ళలో ఇవన్నీ గుర్తిస్తే వేరే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు వీటి గురించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే ఏమనుకుంటారు అనే భయంతో వాళ్ళు ఎవరిని అప్రోచ్ కారు. ఈ స్టిగ్మా వల్ల వాళ్ళు ఎక్కువ తాయెత్తులు కట్టడం గానీ, లేకపోతే ఎక్కువ పూజలు చేయడం, వీళ్ళలో ఏదో దెయ్యం పట్టిందని ఇట్లా చూస్తున్నారు. ఇట్లా అప్రోచ్ అవుతున్నారు. అంటే ఎక్కువ ఫెయిత్ హీలర్స్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం గానీ, ఇట్లా చేస్తున్నారు. సో, అది ఎక్కువ డ్యామేజ్ చేస్తది. సో, ఇట్లాంటి డ్యామేజ్ అనేది మనం ప్రివెంట్ జేయాలి. సో, ఫెయిత్ హీలర్స్‌కి కాకుండా ఇట్ హాస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ వల్ల మనము కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో, పేరెంట్స్ అనే ఇట్లాంటి మానసిక జబ్బులు, ఎట్లాంటి మానసిక జబ్బులున్నా గూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెల్ప్ తీసుకోవాలి. హెల్ప్ తీసుకోవడము ఫస్ట్ స్టెప్. సో, ఇట్లాంటి హెల్ప్ తీసుకోవడం వల్ల మనము ఫ్యూచర్‌లో ఏమైనా మానసిక జబ్బులు ఉన్నా, లేకపోతే ఏమైనా సూసైడ్స్ అనేవి మనం ప్రివెంట్ జేయొచ్చు. సో, మనం ఈ మధ్య చూసుకున్నట్లయితే క్రైమ్ రేట్స్ కూడా పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే పిల్లవాడు కూడా స్కూల్‌కి గన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళని షూట్ చేయడము. ఎందుకంటే గేమ్స్‌కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. గేమ్స్‌లో అట్లా ఉందని వాళ్ళు రియల్ లైఫ్‌లో కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తున్నారు. సో, ఇట్లాంటివి చిన్న వయసు పిల్లల్లో పేరెంట్స్ అనేవి గుర్తించాలి. సో, ఎక్కువ బాండింగ్ అనేది ఉండాలి. పేరెంట్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి పిల్లలతో. సో, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండాలి పిల్లల్లో. సో, ఇవన్నీ ఉంటే మనము ఫ్యూచర్‌లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎట్లాంటి అడిక్షన్స్ ఉన్నా గూడా వాళ్ళు పెద్దయినాక మనము వాళ్ళని సరిగ్గా మోల్డ్ చేయొచ్చు. అండ్ పర్సనాలిటీ డిజార్డర్స్‌ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. వాళ్ళలో కొన్ని టెంపర్మెంటల్ ట్రైట్స్ ఉంటాయి. సో, హై రిస్క్ టేకింగ్ బిహేవియర్, ఇంకా లో హార్మ్ అవాయిడెన్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో, ఇట్లాంటి హై రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉన్న పిల్లల్లో వాళ్ళు ఎక్కువ బైక్ ఫాస్ట్‌గా నడపడము, లేకపోతే ఏదన్నా వైలెంట్ యాక్ట్స్‌కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడము, గ్యాంగ్ యాక్టివిటీస్ మెయింటైన్ చేయడము, ఇంకా సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్, సిగరెట్స్, క్యానబిస్, ఇంకా వేరే సబ్స్టెన్సెస్ లైక్ ఓపియాయిడ్స్, హెరోయిన్, కొకెయిన్, ఎల్ఎస్‌డి, ఇంకా వివిధ రకాల సబ్స్టెన్సెస్‌కి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, పేరెంట్స్ స్టిగ్మా అనేది చూడకుండా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించకుండా రైట్ టైంకి ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే వాళ్ళలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్‌నెసెస్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు.